జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా లంబోదర గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, లంబోదర గణపతి ఆరాధన రహస్యాలేంటో పరిశీలిద్దాం. గణపతికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అవతార స్వరూపాలలో లంబోదర గణపతి అవతార స్వరూపాన్ని ఆరాధన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గింపజేసుకోవచ్చు. కోపాన్ని తగ్గింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందటానికి లంబోదర గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. లంబోదర గణపతికి సంబంధించినటువంటి పౌరాణిక గాథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో క్రోధాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలందరినీ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో గణపతి లంబోదర గణపతిగా ఆవిర్భవించి క్రోధాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడని గణేష పురాణంలో చెప్పారు. అయితే ఈ పౌరాణిక గాథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే మనలో ఉన్నటువంటి క్రోధాసురుడనే రాక్షస తత్వాన్ని తొలగింపజేయటమే లంబోదర గణపతి ఆవిర్భావంలో ఉన్న అంతరార్థం. కాబట్టి క్రోధాన్ని తగ్గింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందటానికి, మానసిక స్థిరత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి లంబోదర గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అందుకే గణేష నవరాత్రుల సందర్భంగా కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి, మానసిక అశాంతి ఉన్నవాళ్ళు మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఈ లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే లంబోదరాయ చ విద్మహే క్రోధహంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఇది లంబోదర గణపతి గాయత్రి మంత్రం. కాబట్టి అందరూ కూడా లంబోదరాయ చ విద్మహే క్రోధహంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ ఈ మంత్రం 21 సార్లు చదువుకోవడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది, మానసిక అస్థిరత్వం తొలగిపోతుంది. అలాగే లంబోదర గణపతికి సంబంధించి మంత్రశాస్త్రంలో కొన్ని మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాలలో కూడా లం రం గమ్ అనేటటువంటి బీజాక్షరాల సమాహారమే లంబోదర గణపతి మంత్రాలని చెప్పడం జరిగింది. ఈ లం రం గమ్ అనే అక్షరాలకు చాలా శక్తి ఉంది. లం అనేటటువంటి అక్షరం దైనందిన జీవితంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడేస్తుంది. రమ్ అంటే అది అగ్ని బీజం, మనలో ఉన్న కోపాన్ని తగ్గింపజేస్తుంది. గమ్ అంటే గణేష బీజం, అది మనలో ఉన్న ఆటంకాలను తొలగింపజేస్తుంది. కాబట్టి లం రం గమ్ అనే అక్షరాల సమాహారమైనటువంటి లంబోదర గణపతికి సంబంధించిన మంత్రాలన్నిటి శక్తి కూడా లంబోదర గణపతి గాయత్రి మంత్రంలో ఉన్నాయి. అందుకే ఈ ఒక్క లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో 21 సార్లు లేదా 54 సార్లు లేదా 108 సార్లు పఠించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే మానవ శరీరంలో అవయవాలన్నీ చైతన్య శక్తిని కలిగి ఉండాలంటే, అవయవాల్లో చైతన్యం పెంపొందింపజేసుకోవాలంటే డమక, శమక, గమక, యమక అనే 4 శక్తులను శరీరంలో ప్రచోదనం చేయాలి. ఆ 4 శక్తులను ప్రచోదనం చేసే శక్తి కూడా లంబోదర గణపతి గాయత్రి మంత్రానికి ఉంటుంది. కాబట్టి గణేష నవరాత్రుల సందర్భంగా లంబోదర గణపతి గాయత్రి మంత్రాన్ని పఠించండి. లంబోదర గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతి ఆరాధన రహస్యాలేంటో, శ్వేతార్క గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. పరమాత్మ ఒక్కడే, వాడు గురించి చెప్పే శబ్దం ఓం. అది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. ఇక్కడ బ్రహ్మం ఒక్కడే, వాడిని చెప్పే శబ్దం ఒక్కటే. ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఈశ్వరుడు ఒక్కడే, తస్య వాచక ప్రణవ అన్నారు. ఇక్కడ ఆయన తెలియజేసే శబ్దం ఓంకారం. ఓంకారం ఎన్ని అక్షరాలండి? ఒకటి కదా, ఆయన ఒకటి ఇదొకటి కదా. ఇక్కడ ఓంలో మళ్ళీ 3 ఉన్నాయి, అకారం ఉకారం అకారములు. అంటే 3 లెక్క పెట్టారా లేదా? నెంబర్ ఇచ్చింది కదా, మరి గణం వచ్చేసి వచ్చారండి. ఇక్కడ ఓంకారం గణమా గణం కాదా? విడదీస్తే గణం, కలిపితే ఒకటే. కనుక సృష్టి స్థితి లయలు ఆ ఊమా 3టికి కారణమై ఎవడున్నాడో వాడు గణపతిగా ఓంకార స్వరూపమే. అది బ్రహ్మదేవుడు ధ్యానించేటప్పుడు ఆయన తెలియకుండా ఓం అని శబ్దం వచ్చిందండి. ఆ ఓంకారాన్ని ధ్యానిస్తున్నాడు. ఆయన ధ్యానిస్తూ ఉంటే ఏం జరిగిందంటే
ఒక శబ్దం బయటికి రాగానే దానికి ఒక తేజస్సు రూపం వస్తుంది. ఇది మనకు తెలియదు, కానీ ఈ మధ్య విదేశస్తులు కనిపెట్టారు. సౌండ్ చేయగానే సౌండ్కి ఏం షేపులు వస్తాయి, ఎన్ని కలర్స్ ఉంటాయో చెప్పారు వాళ్ళు. అప్పుడు మన మంత్రశాస్త్రం అర్థమవుతుంది. ఒక్కొక్క మంత్రానికి ఎన్ని రంగులు ఉంటాయి, అక్షరాలకు ఎన్ని రంగులు ఉంటాయో ఋషులు ఎప్పుడూ చెప్పారు. వాళ్ళు ఈ మిషన్ కనుక్కోక ముందే చెప్పారు. వాళ్ళు ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందని వివేకానంద చెప్తే ఏమిటో అనుకున్నాం, ఇదే అని ఇప్పుడు అనుకుంటున్నాం. తెలుసుకోండి ఇక్కడ. ఆ ఓం అనగానే ఆ శబ్దం ఒక కాంతి రూపం ధరించింది, గోచరించింది. అలా చూస్తుంటే ఓంకారం క్రమంగా ఒక రూపం తీసుకుందండి. ఆ బయటకు వచ్చిన ఓంకారం తేజో రూపం ధరించి ఒక ఆకారం తీసుకుంది. ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పాము ఇక్కడ? 3 కదా. మన నెంబర్స్ రాసినప్పుడు 3 ఎలా రాస్తారండి? ఇలాగా ఇటో హాఫ్ సర్కిల్, ఇటో హాఫ్ సర్కిల్ కలిసి 3గా రాస్తాం కదా. సంస్కృతం తెలిసిన చాలామంది ఉన్నారు. దేవనాగరి లిపి పోని అది తెలియకపోతే హిందీ స్క్రిప్ట్ తెలుసు కదా. దేవనాగరి నుంచే హిందీకి స్క్రిప్ట్ వచ్చింది. హిందీకి స్క్రిప్ట్ లేదు, మొదట దేవనాగరి నుంచి తీసుకున్నారు. వాళ్ళు ఎలా రాస్తారు ఇప్పుడు చూసారా? 3, దాని పక్కన స్తంభం, స్తంభం పక్క మరో స్తంభం, పరిశీలించండి. అక్కడ కూడా మొట్టమొదటి ఊం వచ్చినప్పుడు అకారం. కనుక మొట్టమొదటి అక్షరాలు రాకముందు ఏం జరిగిందని ఓం అనేది ఒక ఆకారం తీసుకుంటూ 3గా, దాని తర్వాత తొండంలాగా ఒకటి వచ్చి దానిపైన ఒక అర్ధచంద్రాకారం వస్తుంది. హిందువులు ఓంకారం అలాగే రాస్తారు, అవునా లేదా? ఇది ఏ స్క్రిప్ట్ అండి ఓంకారం? మనం రాసే స్క్రిప్టు ఎవరైనా చెప్పగలమా? తెలుగు, హిందీ ఏమీ కాదు, ఏ భాష పుట్టకముందు పుట్టింది అది లిపి కాని లిపి. ఓంకారం యొక్క ఆకృతి అది ధరించింది. మీరు గమనిస్తే మొట్టమొదటి వృత్తాకారం, దానితో లంబోదరంలో పెద్ద పొట్ట, దాని నుంచి తొండం, పైన అర్ధచంద్రం. చూస్తూ ఉండగా అలా కనబడిన ఓంకారం ఏనుగు ముఖంతో లంబోదరంతో గోచరించింది బ్రహ్మదేవునికి. ఇది మొదట గణపతి వచ్చినటువంటి సందర్భం, మొట్టమొదటి గణపతి ఆవిర్భావం. అంటే ఓంకారమే గణపతి రూపం ధరించింది. ఒక్క అందమైన విషయం తెలుసుకుందాం. విష్ణునామం కొందరంటారు, నారాయణ నామం కొందరంటారు. నారాయణ, విష్ణు అందరూ ఒకటే కదా. నారాయణ నామం కొందరంటే శివనామం కొందరంటారు. కానీ శివనారాయణ అన్నవాళ్ళు మాత్రం మానకుండా అనేది ఓం. వాళ్ళు ఓంకారం అంటారు, వీళ్ళు ఓంకారం అంటారు. మేము విష్ణు భక్తులు శివ అనం అంటారు కొంతమంది, మేము శివభక్తులు విష్ణు అనం అంటారు. కానీ ఇద్దరు ఓంకారం అంటారు. ఓంకారం దగ్గర అందరికీ కామన్. అంటే పరమాత్మ ఒక్కడే, అది ఓం. ఆ ఓం ఒక రూపం ధరించితే విష్ణువు, అదే శివుడు. ఇప్పుడు ఏ రూపం ధరించి వచ్చాడు? మొట్టమొదట నేను మొట్టమొదటి స్ట్రెస్ చేస్తున్నాను. మొట్టమొదట ఓం అనేది ఏనుగు రూపం ధరించి వంకర కలిగిన తొండంతో వచ్చాడు. వక్ర తుండముతో వచ్చాడు. వంకర కలిగిన తొండముతో వ్యక్తమయ్యాడు. కనుక ఏ ఓం అనే శబ్దము అది ముందు 2 వృత్తములుగా వచ్చి దాని నుంచి దీర్ఘం ఒకటి విస్తరించి అది క్రమంగా ఒక గజానన రూపంతో సాక్షాత్కరించింది బ్రహ్మదేవునికి అని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది స్కాంద పురాణంలో చెప్పిన కథ. ఈ స్వరూపం పేరు వక్రతుండ స్వరూపము. దీన్ని వక్రతుండావతారము అంటారు పురాణములు. దీని పేరు వక్రతుండ. అది చూసి అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఆయన అంటున్నది ఒక మంత్రం. ఆ మంత్రాన్ని అందరి చేత అనిపించేటట్టు ఒక శ్లోక రూపంలో ఋషులు ఇచ్చారు. వక్రతుండ మంత్రం అని వేదముల్లో ఉన్నది. ఇక్కడ వేదజ్ఞులు ఉన్నారు, లోతుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ఆనందింపజేయ నా బాధ్యత అది. అది తర్వాత చెప్తాం. వేదంలో చెప్పిన అర్థం మొత్తాన్ని కనబడ్డవాడు ఎంతున్నాడు, ఇంతని చెప్పడానికి లేదు, అంతున్నట్ట. కనుక మామూలు శరీరం కాదు, మహాకాయంతో కనబడుతున్నాడు. వక్రతుండ మహాకాయ. అందులోంచి వస్తున్న ప్రకాశం ఎంతున్నదంటే అప్పుడు ఇంకా సూర్యుడు ఒకటో అనుకుంటున్నాం, 1,000,000 సూర్య సమప్రభ. అలాంటి తేజస్సుతో గోచరిస్తున్నాడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి అంటున్నాడు, నిర్విఘ్నం కురుమే దేవా, నాకు చెయ్యబోయే పనులకు విఘ్నం తొలగించవయ్యా. ఏ పనులు చేస్తావు? సర్వకార్యేషు. ఇప్పుడు ఈ పని చెప్పడానికి ఏముంది? సర్వకార్యేషు, అన్ని పనుల్లో ఎప్పుడెప్పుడు తొలగించాలి? సర్వదా, ఎల్లవేళలా అని ప్రారంభించాడు. మొట్టమొదట వచ్చిన గణపతి యొక్క స్వరూపం పేరు వక్రతుండావతారం. వక్రతుండావతారం రాకముందు ఆయన రూపం ఏంటి? ప్రణవం, ఓంకారం, అవునా లేదా? కనుక ఒక మహా చైతన్యం ఓం అని వ్యక్తమై అది గణపతి అవతారం తీసుకుంది. ఇది ఒక రహస్యం. ఈ రహస్యం తెలిసిన ఋషులు కొంతమంది ఉన్నారు. మీకు బాగా తెలిసిన ఒక పాటలో ఈ భావం ఉంది. ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం
నిజవామకర విదుతేక్షు దండం కరాంబుజ పాస బీజాపూరం కలుష విదూరం భూతాధారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అన్నారు ఇక్కడ. మన పాట బాగా ప్రసిద్ధి కనుక అందులోంచి తీసాం. ప్రణవస్వరూప వక్రతుండం అంటే మామూలు పాటగాడు కాడు. రచించిన వారు ముత్తుస్వామి దీక్షితులు, మంత్రశాస్త్రవేత్త, శ్రీ విద్యా మంత్ర సిద్ధుడు. ఆయన వాతాపి గణపతిపై రచించిన కీర్తన. ఈ వాతాపి గణపతి అనేవాడు కమలాపురమునకు ఊరు తమిళనాడులో, దాన్ని తిరువారూరు అంటాం. అక్కడ తిరువారూరు శివాలయంలో త్యాగరాజేశ్వర స్వామి ఆలయం 500 రకాల గణపతులు ఉన్నారండి. 500 గణపతులు కాదు, 500 రకాల గణపతులు ఉన్నారు. 500 రకాలు. మనకు ఓపిక ఉండాలి, కానీ ఆ ప్రాకారం తిరిగేటప్పటికే మనకు అలసట వస్తుంది, అంతుంది. 500 రకాల గణపతులు ఉన్నారు. అందులో వాతాపి గణపతి ఉన్నాడు. ఆయనపై రచించాడు ఆయన. ఎందుకంటే ఆ ఊర్లో పుట్టాడు ఈయన. ఎవరు? ముత్తుస్వామి దీక్షితులు. చాలామందికి తెలిసే ఉంటుంది. తిరువారూరులో ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు ఇంచుమించు ఒకే కాలంలో పుట్టారు, సమకాలికులు. ఆయన ఈ వాతాపి గణపతిపై కీర్తన రచించారు. ఆయన శ్రీ విద్యలో మహాగణపతి మంత్రసిద్ధుడు. గణపతిపై ఎన్ని రూపాలున్నా అన్నీ సాక్షాత్కరింపజేసుకున్నాడు ఆయన. అది గొప్ప రహస్యం. మహాగణపతిం మనసా స్మరామి, అది రచించింది ఆయనే. వల్లభ గణపతిం మనకు మరొకటి రచించాడు. వల్లభా నాయకస్య భక్తో భవామి అంటాడు ఒక చోట. క్షిప్ర గణపతిపై రచించాడు, ఉచ్చిష్ట గణపతిపై రచించాడు. ఎన్ని రకాల గణపతులు! ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రూపం. అయితే నేనేదో చెప్తాను మీరేదో వింటారని కాకుండా, నేను చెప్తున్నప్పుడు మీరు కొంచెం కనెక్ట్ అయితే ఆ గణపతి అనుగ్రహం మీ జీవితాల్లోకి వస్తుందండి. ఇందులో సందేహం లేదు. ఇవాళ ఇక్కడ నేను గణపతి గురించి చెప్పట్లేదు, మన కోసం ఇవాళ ఆ రూపంతో గణపతి వచ్చాడు ఇక్కడికి. వక్రతుండ గణపతి, ఆ భావంతో వినండి. ఇక్కడ వక్రతుండ గణపతి మొట్టమొదటి వచ్చాడు. అలా ఎన్ని గణపతులు! ప్రణవస్వరూపమే వక్రతుండు, ఓంకారమే అసలు గణపతి. అది ఈ విధంగా వచ్చింది. ఆ స్వరూపాన్ని చూస్తున్నాడు ఎవరు? బ్రహ్మదేవుడు. అప్పుడు నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం జపం చేయనైనా, దానితో నీకు విఘ్నాలు పోతాయన్నాడు. చూసారా, ఎంత భగవంతుడైనా మన సాధన చేస్తేనే ఫలితమిస్తాడు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గణేష నవరాత్రుల సందర్భంగా కూడాను శివునికి ప్రీతికరమైనటువంటి సోమవారం కూడా వచ్చింది. సోమవార రీత్యా కూడాను స్వామివారికి సంబంధించినంత వరకు కూడాను ఒకసారి విఘ్నేశ్వరుణ్ణే పరమేశ్వరుడు ధ్యానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడంటే ఆయన త్రిపురాసుర సంహారానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు దాని యొక్క ప్రభావాన్ని విజయ పరంపరలో కొనసాగించడానికి వీలుగా ఆ త్రిపురాసురులను సంహరించడం చాలా కష్టసాధ్యమైన సందర్భంలో గణేషుని తలుచుకుంటేనే కానీ విజయసిద్ధి ప్రాప్తించదు అని చెప్పేసి తెలుసుకున్న పరమేశ్వరుడు గణేశుడిని కూడాను తలుచుకోగానే గణేశుడి యొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావం పరమేశ్వరునిపై ప్రసరింపచేయటం వలన విజయసిద్ధితో ఆ త్రిపురాసురులను సంహరించడం జరిగింది అని చెప్పేసి మనకు గణేష పురాణం తెలియజేస్తోంది. అలాగే పార్వతీదేవి కూడాను మహిషాసురుని సంహరించేటువంటి సమయంలో ఆమె గణేశుని ప్రార్థన చేయక తప్పలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడాను గణేశుడు గణేశ చక్ర తత్వరీత్యా మహిషాసురుని వధించడానికి వలసినటువంటి విధి విధానాన్ని పార్వతీదేవికి వసంగినట్టుగా మనకి దేవీ భాగవతం తెలియజేస్తోంది. అంటే గణేశుని యొక్క మహిమ అద్వితీయమైనటువంటి ప్రభావానికి నిదర్శనంగా ఉంది. కాబట్టి ఈ గణేష నవరాత్రుల్లో కూడాను స్థితిపతి ప్రియపతి అయినటువంటి గణేశుని మనం వివిధ రీతులుగా విజయసిద్ధి గణపతిగా కూడాను ఆరాధన చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:27. తిథి నవమి రాత్రి 2:41 వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 7:51 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు, మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:58 వరకు. అమృతకాలం ఉదయం 10:09 నుంచి 11:55 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం. అలాగనే కేదార నవమి వ్రతం, కేదారస్వామిని పూజ చేసుకోవడం దీనివలన సుఫలితాన్ని పొందుతారు. అలాగే నందన నవమి వ్రతం, నందాదేవిని మనం పూజ చేసుకోవడం ద్వారా ఆనందం కలుగుతుంది. సోమవారం కాబట్టి చంద్రుణ్ణి శివ పరివారాన్ని పూజించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతి లభించడంతో పాటు సదసద్వివేకం, ఇది మంచిది ఇది చెడుది, ఇది ఆచరించాలి ఇది ఆచరించకూడదు అనేటువంటి వివేకం వృద్ధి చెందుతుంది, మనసు ప్రశాంతిగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. పని చేసేవాడు పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు అందులోని పొరపాట్లు వెతుకుతాడు. విశాఖపట్నం ఆశీలమెట్ట ప్రాంతంలో శ్రీ సంపత్ వినాయగర్ మందిరం సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. ఏ శుభకార్య ప్రారంభంలోనైనా గణపతి పూజా విధి చేయాలని తంత్ర మంత్ర శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ఉపాస్య గణపతి మూర్తి స్వరూపాన్ని బట్టి అర్చనా విధానం పలు విధాలుగా మారుతుంది. నిత్య జీవన వ్యవహారం కోసం సంపదల్ని ఆశించేవారు, ఆధ్యాత్మిక మేధో జ్ఞాన సంపదల్ని ఆశించేవారు సంపత్ గణపతిని ఆరాధిస్తారు. ఐహిక సంపదల్ని, ఆముష్మిక సంపదల్ని, జ్ఞాన సంపదల్ని సంపత్ వినాయకుడు అనుగ్రహిస్తాడు. అలాంటి దివ్య భవ్య సంపదల్ని అనుగ్రహించే స్వామి సిద్ధిబుద్ధి ప్రదాయకునిగా గర్భాలయంలో కొలువుతీరి ఉన్నాడు. విశాఖ నగరవాసుల ఆరాధ్య గణపతిగా సంపత్ వినాయకుడు తేజరిల్లుతున్నాడు. గణపతిని వాస్తుదోష నివారణకు అధిష్టాన దైవంగా, సంపదల్ని అనుగ్రహించే దైవంగా ఆరాధిస్తారు. సర్వమంగళదాయకుడైన స్వామి ప్రతికూల శక్తుల్ని నివారించి అనుకూల శక్తుల్ని వృద్ధి చేస్తాడు. ఆ నేపథ్యంలోనిదే సంపత్ వినాయక స్వామి స్వరూపం. 1967 సంవత్సరంలో కంచి పరమాచార్య స్వామివారు మహాగణపతి యంత్రాన్ని సంపత్ వినాయకుని సమక్షంలో ప్రతిష్ఠ చేశారు. ఓం గం గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ సర్వగురయే లంబోదరాయ సంపత్ వినాయకాయ నమః. ఈ స్వామిని సేవించిన వారికి కూడా జనాకర్షణ సర్వాకర్షణ ఉంటాయని ప్రతీతి. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే
సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవశ్యకరాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ సిద్ధం నమః అంటూ భక్తులు ఈ సంపత్ వినాయక స్వామిని సేవిస్తారు. ప్రతినిత్యం స్వామివారికి దివ్యోత్సవంగా నేత్రానందకరంగా వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుక కొనసాగుతుంది. గంధోదకం, హరిద్రోదకం, ఫలరసాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, శుద్ధోదకం, నారికేళ జలం వంటి ద్రవ్యాల సమన్వితంగా కొనసాగే అభిషేక వేడుక నయనరంజితంగా పరిఢవిల్లుతుంది. 1962 సంవత్సరంలో స్వామి భక్తుల సంకల్ప సిద్ధితో ఆరంభమైన ఈ ఆలయం విశేషంగా భక్తాదులతో కళకళలాడుతూ ఉంటుంది. వేడుకున్న వారి పాలిట కొండంతా అండగా సంపత్ గణపతి వినుతికెక్కాడు. స్వామిని నమ్మి కొలిచిన వారి పాలిట ఆపద్బంధువు, వరాల వేలుపు. గరిక పూజ, ఉండ్రాళ్ల నివేదన, ప్రదక్షిణ, గణపతి హోమం, సంకష్టహర చతుర్థి పూజాదికాలతో ఈ స్వామిని భక్తులు వివిధ రీతుల్లో ఆరాధిస్తారు. సంపత్ వినాయక స్వామి ఉదరంలో మణిపుర శక్తి కేంద్రం ఉంటుంది. క్రోధం నకారాత్మక శక్తి, జీవితాన్ని అగచాట్ల పాలు చేస్తుంది. కోపాన్ని నిగ్రహించుగోల మానసిక బలిమి సంపత్ వినాయకుని అనుగ్రహం వల్ల కలుగుతుంది. విశాఖ సంపత్ వినాయక స్వామి సన్నిధిలో వినాయక చవితి మహోత్సవాలు కడు రమణీయంగా కొనసాగుతాయి. ఈ ఆలయం అవతార విశేషాలకు ప్రఖ్యాతిగాంచింది. స్వామిని నవవిధ అలంకారాలలో తీర్చిదిద్దుతారు. ఈ అలంకార తరుణంలో స్వామివారికి విశేషమైన పూజాధికాల్ని నిర్వహిస్తారు. సంపత్ వినాయక దర్శనం భక్తులందరికీ సర్వశుభకారకం. విశాఖపట్నం ప్రధాన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల. ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం అని మొదలెట్టారు. చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని. ఏమిటి ఆశ్చర్యం? ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది. లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి, నేను మీకు చూడాలనిపిస్తుంది. మీకు తెలుసా, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు తెల్లబోతారు. నేను ఒక సరోవరం చూశాను. ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్నిజ్వాలలు పైకొస్తుంటాయి. ఎంత విచిత్రం అంటే, మనం ఒకవేళ ఆ సరోవరంలో స్నానం చేస్తూ అగ్నిజ్వాలల్లోంచి అలా బయటికి వచ్చినా ఒళ్ళు కాలదు. ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి. నేను వేదికి దిగిపోయాక మీరు ఏమంటారు? ఏమంటే అది ఎక్కడుందండి అని అడుగుతారా, అడగరా? ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు. అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్నంటే, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడని. ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు, కొన్ని మంచి ఉంటాయి. ఆయన ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తుంటాడన్నాను అనుకోండి, మంచి ఏడుపది కాదు. ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే. దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం, ఏడవడం ప్రధానం కాదు. దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది. ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తుంటాడండి ఆయన అన్నారు అనుకోండి, మహానుభావుడండి అని దండం పెడతారు. ఎప్పుడు ఎవడది ఏమి ఎత్తుకుపోదామా అని ఏడుస్తుంటాడండి అన్నారు అనుకోండి, చీ దుర్మార్గుడు వాడు ఎప్పుడు ఏ సమయంలో బయట కనపడతాడో చెప్పండి అంటే వెళ్ళనంటారు. అవునా కదా?
ఏడవడం కాదు, దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప. కామం ఉండడం తప్పు కాదు, దేని మీద కామం ఉంది ప్రధానం. కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి, ఆయన పూజనీయుడు కాడు. భగవత్కామం అనుకోండి, భగవంతుని యందు కోరికున్నవాడు అనుకోండి, పూజనీయుడు కాదు. కామం తప్పనకూడదు, ఏ కామం అని అడగాలి, అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి. అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అన్నాను అనుకోండి, దుర్మార్గుడు అనేకూడదు. ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది, ఏ కామం అని అడగాలి. కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, ఏడవడం తప్పు కాదు. దేని మీద కోరిక, దేని మీద ఏడుపు, అది తెలుసుకుని చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎటు చూసినా నీరే, మొత్తం అంతా చిమ్మ చీకటి, ఏమీ అర్థం కావటం లేదు. ఈ దశలో ఆ మహర్షికి నా ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే చింత పట్టుకుంది. పైగా తనకు కనిపించేదంతా నిజమా కళ మతిభ్రమ అనే సందేహం కూడా పట్టుకుంది. ఇది నా మతిభ్రమేనేమో అని గట్టిగా తోచసాగింది. ఆయన మెల్లగా ధైర్యాన్ని పుంజుకొని ఆ సముద్రంలో తోచిన దిక్కుకు ఈదడం మొదలుపెట్టాడు. ఎంతసేపు ఈదాడో లెక్కలేదు. అలా ఈదగా ఆ మహర్షికి ఒక పర్వతం వంటి మానవాకారం కనిపించింది. ఆ ఆకారం ఆ చీకటి కన్నా నల్లగా ఉంది. మనిషి నీళ్ల మీద తేలుతూ పడుకున్నట్లు కనిపిస్తుంది. చుట్టుపక్కలంతా చీకటే కానీ ఆయన శరీరం నుంచి మాత్రం గొప్ప తేజస్సు ప్రసరిస్తుంది. పైగా ఆ మనిషి బుసలు కొట్టే పాములాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు. మార్కండేయ మహర్షికి ఒక తోడు దొరికినందుకు సంతోషంగా ఉన్న ఆ రూపం చూస్తే భయంగా ఉంది. అయినా ధైర్యం చేసి నువ్వెవరివి అని అడుగుదామనే ఉద్దేశంతో ఆ పురుషుడికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. అంతే, ఆ పురుషుడు పీల్చే గాలి వేగానికి మార్కండేయ మహర్షి ఆకాశంలోకి పైకి లేచి ఆయన ముక్కుల్లోంచి లోపలికి వెళ్ళి ఎక్కడో తెలియని చోట పడ్డాడు. తీరా చూస్తే అది తనకు పరిచయం ఉన్నటువంటి భూలోకమే అని ఆయన అనుకున్నాడు. అంతేగాని తనకు కనిపించిన పురుషుడే నారాయణుడని, ఆయన గర్భంలోనే ఈ భూలోకం ఉందని ఆ మహర్షికి తెలియనే తెలీదు. హిరణ్య గర్భుడు కదా పరమాత్ముడు. ఈ ప్రపంచంతా తన గడుపులో పెట్టుకున్నాడు కదా. ఏమైతేనేమి తనకు తెలిసిన లోకంలో పడేసరికి ఆ మహర్షి కుదటపడి తనకు కలిగిన అనుభవం ఒక స్వప్నం వంటిదని ఖాయం చేసుకొని మళ్ళీ ఆ భూలోకంలో పూర్వంలాగే తీర్థయాత్ర చేయసాగాడు. ఈ మాట ఆ మహర్షికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏదో ఒక గుహ వంటి దానిలో నుంచి ఎగిరి బయటపడ్డాను, గొప్ప సముద్రం కనిపించింది, మళ్ళీ దాంట్లో నుంచి ఎగిరి మరో గుహ లోపల పడ్డాను, ఇక్కడ భూమి కనిపించింది, దీని చుట్టూతా కొన్ని లోకాలు కనిపిస్తున్నాయి, ఈ మొత్తం యొక్క వైశాల్యం ఎంతో పరిశీలిద్దాం అనేదే ఆ ఆలోచన. ఆ ఊహతో ఆయన 1,00,000 సంవత్సరాల పాటు ఆ లోకాలన్నీ తిరిగేశాడు. అయినా వాటి అంతం కనిపించనే లేదు. తిరుగుదాం, ఎక్కడున్నా ఏ లోకాలున్నా ఎక్కడెక్కడుందో చూస్తామని అన్ని చోట్ల యోగమాయాత్ కదా ఆయనకి. అన్ని లోకాల మీద ఎగిరేటువంటి శక్తి ఉంది కదా మాయతో, శరీరంతో కాదు కదా. ఎక్కడికైనా వెళ్ళట మార్కండేయ మహర్షి, అంత శక్తి ఆయనకుంది. అంత చూస్తాం, ఎక్కడ ఎంత అంతుపడతా నేను, ఎంతవరకు ఉందో ఇది చూడాల్సిందే నేను, ఈ ఆకాశం అని చూశాడు. అంతా కనిపించలే, ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండవు ఒకనాడు ఉన్నట్టుండి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఈ మాట కూడా ఆయన ఆకాశంలో ఒక గుహ వంటి మార్గం ద్వారానే ఎగిరిపోయాడు. ఈ మాట కూడా ఆయన ఒక సముద్రంలోకే వెళ్ళిపడ్డాడు. మళ్ళీ ఈదుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ మాట ఆ నడి సముద్రం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చీకట్లో పరిశీలించి చూడగా ఆ చెట్టు కొమ్మ మీద ఒక పసిపిల్లవాడు
వెల్లకల పడుకొని ఉన్నాడు. వెలకిలా పడుకొని ఆ పిల్లవాడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. మార్కండేయ మహర్షికి ఆశ్చర్యంగా ఉంది. నేను పూర్వం కూడా ఇలాంటి సముద్రంలో పడ్డాను, కానీ అప్పుడు ఇలాంటి చెట్టు, ఇలాంటి పిల్లవాడు కనిపించలేదు. అప్పుడు కనిపించిన పురుషుడు ఉగ్రంగా ఉన్నాడు, ఇప్పుడు కనిపిస్తున్న పిల్లవాడు శాంతంగా ఉన్నాడు. కనుక దగ్గరికి వెళ్ళి పరిశీలించి చూద్దామని ఆ మహర్షికి అనిపించింది. ఆ ఆలోచనతో ఆ మహర్షి ముందుకు ఈదబోయాడు. ఎందుకో గాని ఈత సాగటం లేదు. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. అయినా సరే మహర్షి పట్టుదలగా ఈదుతున్నాడు. అలా ఈది ఆయనకి అలసట ఎక్కువై చాలా దిగులు పడ్డాడు. ఆ దశలో చెట్టు కొమ్మ మీద పసిపిల్లవాడు మార్కండేయ మహర్షి వంక చూస్తూ గంభీరమైన స్వరంతో, నాయనా మార్కండేయ, పాపం పసివాడని ఈదలేక అలసిపోతున్నావు, భయపడకు, నా దగ్గరకు రా అన్నాడు. ఆ మాటలు వినేసరికి మార్కండేయ మహర్షికి ఎందుకో గాని కోపం పొడుచుకొచ్చింది. ఆయన ఇలా అన్నాడు, నా వయస్సు ఎంత, నా తపస్సు ఎంత, ఇవేమీ లెక్క చేయకుండా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావే, పైగా నాయనా అంటున్నావే, ఇంతకు నువ్వెవరివి? బ్రహ్మదేవుడు అంతటి వాడే నన్ను పేరు పెట్టి పిలవడు. నేను కలిసినప్పుడల్లా దీర్ఘాయుష్మాన్ అంటాడు ఆయన. నువ్వు మాత్రం పేరు పెట్టి పిలుస్తున్నావు, నువ్వెవరివి? నా పేరే దీర్ఘాయుష్మాన్, ఎందుకంటే ఎప్పటి నుంచి నేను పుట్టానో తెలీదు. అందుకని ఆయన ఎట్లా అంటే నువ్వేంటి ఎట్లా అంటున్నావు? ఘోర తపోమూర్తి అయిన నన్ను గుర్తించక నన్ను అవమానిస్తున్న వీడెవడో మృత్యుదేవతను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది అనుకున్నాడు. ఈ ఉగ్రవాక్కులను విన్న బాలుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, వత్స, నీకు జన్మను ప్రసాదించిన తండ్రిని నేనే, నీకు బహుదీర్ఘాయువును ప్రసాదించిన పరమపురుషుణ్ణి కూడా నేనే. నా దగ్గరకు రావటానికి సందేహిస్తావు ఎందుకు? నువ్వు ఆంగీరోముని గోత్రం వాడివి. నువ్వు ఆ మహర్షి నన్ను తీవ్రంగా సేవించాడు. ఆ తర్వాత నీ కన్న తండ్రి మురుకండ మహర్షి కూడా నా కోసం గొప్ప తపస్సు చేశాడు. అందుకే నేను నీకు బహుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని ప్రసాదించాను. ఈ సృష్టి మొత్తం మీద చేతన పదార్థాన్ని నేను ఒక్కడే, నాకన్నా భిన్నమైనటువంటి పదార్థాలన్నీ జడాలే, అన్నీ జడాలే. అందుచేత ఆ పదార్థాలేవి నన్ను గుర్తించలేవు. నువ్వు ఒక్కడివి నాలోని అంశగా ఒక చైతన్య ఖండంగా ఉన్నావు కదా, నువ్వు సరిగా చూడగలిగితే నన్ను గుర్తించవచ్చు. కానీ నేనిప్పుడు గొప్ప యోగధారణ చేసి అఖండ మహాసముద్రంలో ఏకాకిగా ఉన్నాను, అందుకే నన్ను నువ్వు గుర్తించలేకపోతున్నావు అన్నాడు. ఈ విధంగా ఆ చెట్టు మీద బాలుడు తన గోత్రంతో సహా తన జన్మ చరిత్ర చెప్పేసరికి మార్కండేయ మహర్షి ఆశ్చర్యంతో మునిగిపోయి తన పొరపాటును గ్రహించి తనలో పొంగిన కోపాన్ని దులిపివేసుకొని ఆ బాలుడు సాక్షాత్తుగా పరమపురుషుడే అని గుర్తించి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించి అంజలి జోడించి ఇలా మనవి చేశాడు, భగవన్, మీరెవరు? మీ పేరేమిటి? మీరు ఎవరో అద్భుత జీవి అయి ఉంటారు. ఎందుకంటే మామూలు జీవి ఇలాంటి ఈ మహాసముద్రంలో ఏకాకిగా ఉండడం సాధ్యం కాదు కదా, దయతో నాకు తెలిసేటట్లు వివరించండి అని అడిగాడు మార్కండేయ మహర్షి. చెట్టు మీద కూర్చున్నటువంటి భగవానుడు అనుగ్రహంతో ఇలా చెప్పసాగాడు, నారాయణుడిని వేదాలలో ప్రసిద్ధి చెందినవాడు నేనే. అంతేకాదు ఆయా దేవతారూపాలతో ఆయా అధికార పదవులను నిర్వహించేది కూడా నేనే. ఉదాహరణకు దేవతలలో దేవేంద్రుడును నేనే, ఋతువులకు అధిపతి అయిన సంవత్సర దేవతను నేనే, యుగచక్రాలను త్రిప్పే కాలదేవతను నేనే, నాగులలో ఆదిశేషుడును నేనే, పక్షులలో గరుత్మంతుడును నేనే. మార్కండేయ, ఇది ఒక దృష్టి. మరొక దృష్టితో చూస్తే సృష్టిలో ఉన్న జీవులందరూ నేనే. ఈ జీవులందరి సమష్టి స్వరూపమై సహస్ర శిరస్సులు,
సహస్ర పాదాలు, సహస్ర నేత్రాదులు గల విరాట్ రూపాన్ని నేనే. ఆకాశాన్ని నేనే. ఆకాశంలో ఉండే స్వర్గాన్ని నేనే. ఆకాశమంతా నా రూపాంతరం కనుకనే దానిని విష్ణుపదము అంటారు. ఆకాశంలో వెలుగు నింపే సూర్యుణ్ణి నేనే. నన్ను తెలుసుకునేందుకు ఏకైక మార్గము తపస్సు. ఆ తపస్సుకి అనేక రూపాలున్నాయి. యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, జ్ఞాన సాధన మొదలైనవన్నీ అందులో భాగాలే. ఈ భాగాలన్నీ కలిపిన పరిపూర్ణ యజ్ఞమూర్తిని నేనే. యజ్ఞాలకు ఆధారమైన అగ్నిని నేనే. అలాగే జలరూపంలో ఉండి జలజంతువులను రక్షించే వరుణదేవుడును నేనే. మానవులలో తపోమార్గంలో ఆత్మతత్వ భావన చేసి బహుజన్మలుగా చిత్తవృత్తిని నేను నిరోధించి తత్వానుసంధానం చేసే మహనీయుడే యతీశ్వరుడవుతాడు. అలాంటి యతీశ్వరులకు సాక్షాత్కరించే పరబ్రహ్మను నేనే. సమస్త జగత్స్వరూపమైన ఆ పరబ్రహ్మను తెలుసుకున్న జ్ఞానిని కూడా, అటువంటి వాడిని కూడా నేనే. బాహ్యేంద్రియాలు చేసే కర్మను నేనే. మనస్సు చేసే మానసక్రియను నేనే. ఈ రెంటికి ఆధారమైన జీవుణ్ణి నేనే. ఈ జీవులకు ధర్మాలను బోధించే గురువును నేనే. సకల జీవుల్లోనూ అంతర్యామిగా ఉండి అన్ని పనులు చేసేది నేనే. అయినా కూడా ఏ క్రియలు అంటనని నిర్మల సాక్షిని నేనే. ఏమి అంట వీనికి. అందుకే ఆద్యాంతాలు లేని ఆత్మజ్యోతిని నేనే. మీమాంసకులు చెప్పేటువంటి ప్రకృతిని, పురుషుణ్ణి నేనే. వేదాంతులు చెప్పేటువంటి నిర్వికార పరబ్రహ్మను నేనే. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, సన్యాసి అనేటువంటి 4 ఆశ్రమాల్లోని వారు చేసే తపస్సును నేనే. వారు సాధించే ధర్మాన్ని నేనే. పూర్వం క్షీరసాగరంలో హయగ్రీవ స్వరూపుడై అవతరించింది నేనే. శాస్త్రజన్య జ్ఞాన రూపమైనటువంటి ఋతాన్ని నేనే. అనుభవ జ్ఞాన రూపమైనటువంటి సత్యాన్ని నేనే. ఈ రెంటి రూపమైనటువంటి ప్రజాపతిని నేనే. జ్ఞాన మార్గమైన సాంఖ్యాన్ని నేనే. చిత్త నిరోధక రూపమైనటువంటి యోగాన్ని నేనే. ఈ రెంటి చేత పొందదగినటువంటి పరమపదాన్ని కూడా నేనే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు నేనే. సముద్రము, నక్షత్రాలు, దిక్కులు నేనే. చంద్రుడు, మేఘాలు, సూర్యుడు నేనే. క్షీర సముద్రాన్ని నేనే. లవణ సముద్రాన్ని నేనే. దానిలో ఉండే బడబాగ్నిని నేనే. ప్రళయకాలాగ్నినే ఇక్కడనే కనిపిస్తున్న మొత్తం జలరాశిని దహించి వేయబోయేది నేనే. సమస్త సృష్టి కంటే ముందున్న పరబ్రహ్మను నేనే. ఈ సృష్టి మొత్తానికి ఆశ్రయంగా ఉన్న అధిష్టానాన్ని నేనే. కనుకనే సృష్టి అంతా నా నుంచే జరుగుతుంది. ఈ లోకంలో రకరకాల జీవులు తమ తమ ఇంద్రియాల ద్వారా ఎన్నెన్నో విషయాలను అనుభవిస్తున్నారు. నిజానికి అవన్నీ కూడా నేనే. మార్కండేయ, సృష్టి యొక్క తత్వం ఇలా ఉంది. మళ్ళీ చెబుతున్నాను విను. ప్రస్తుతం సృష్టి అంతా ప్రళయ దశలో ఉంది. నువ్వు నేను తప్ప మరొక పదార్థమే లేదు. ఈ దశలో నుంచి మళ్ళీ మహాసృష్టిని నేనే చేయబోతున్నాను. ఆ సృష్టినే కల్పము అంటారు. అంటే ఒక కల్పంలో సృష్టి చేస్తాను, మరో కల్పంలో దాన్ని లయం చేస్తాను, మళ్ళీ పై కల్పంలో నేనే సృష్టి చేస్తాను. ఈ చక్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మార్కండేయ, ఇక నువ్వు మళ్ళీ తపోరూపమైన ధర్మాన్ని ఆచరించి శాశ్వత సుఖాన్ని అందుకోవడం కోసం మళ్ళీ నా సృష్టిలోకి ప్రవేశించు. ఆ సృష్టి ఎక్కడుందంటే అని వెతకబోకు, ఎక్కడెక్కడుంది అని చెప్పి. జనమేజయ, ఇప్పుడు చెప్పిన కథాక్రమములో మార్కండేయ మహర్షికి సృష్టి కనిపించింది అని చెప్పానే కానీ ఆ సృష్టి ఏర్పడిన క్రమాన్ని వివరించలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ సృష్టి క్రమాన్ని సంగ్రహంగా వర్ణిస్తాను విను.
ఇది మళ్ళీ మళ్ళీ వింటేనే మీకు అర్థమవుతుంది. ఇది ఒక్క పర్యం వింటే కథ కాదు, ఇది సృష్టి క్రమం అపారంగా ఉంది. దీంట్లో ఎన్నో మనకు అనుమానాలు, ఆ అనుమానాన్ని పోగొట్టేది పరమాత్ముడే. అనుమానము వాడే కదా, అనుమానం వచ్చేది వాడే, అనుమానాన్ని పోగొట్టేది వాడే. అందుకని దీన్ని ఆధ్యాత్మ రంగంలో ఉండినటువంటి వాళ్ళు, కొంచెం కలియుగం నుంచి మళ్ళీ కృతయుగానికి వెళ్ళాలా అనుకున్న వాళ్ళు, ఈ భయంకరమైన ఈ పరిస్థితి నుంచి దాటుకోవాలా అనే వ్యక్తులందరూ కూడా, పుణ్యాత్ములందరూ కూడా కొంచెం ధర్మాన్ని ఆచరిస్తూ, సత్యాన్ని ఆచరిస్తూ, కొంచెం దేవతా స్మరణ చేస్తూ, భగవన్నామ స్మరణాన్ని చేస్తూ, దీన్ని మళ్ళీ మళ్ళీ వింటేనే సృష్టి క్రమము తెలుస్తుంది మీకు. ఆ విధంగా అనంత జలస్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ మున్ముందుగా తనను తానే ఒక మహర్షి రూపంగా మార్పు చేసుకొని, ఆ రూపాన్ని తన విరాట్ రూపంలో ఆవరించి దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఎందుకంటే అంతా పరమాత్ముడే. ఆ మార్కండేయుడు కూడా వాడిలోనే ఉండినవాడు. మార్కండేయుడు ఒక్కడు నుంచే ఈ సృష్టి విచారం మనకు తెలిసింది. అంటే వాడే మనకు తెలిపాడు అన్నమాట. పరమాత్ముడు తన రూపము మార్కండేయ రూపంలో మార్చుకొని చెప్పాడు అని ఇక్కడ తెలుస్తుంది. మార్కండేయుడు కూడా తనను తాను తెలుసుకోవటానికి తపస్సు చేశాడు అని దీంట్లో మనకు అనుకున్నాం కదా. దీంట్లో ఇంక ప్రశ్నలు రావు మనకు. మూకబోటం ఒకటే దీంట్లో, మౌనంగా కళ్ళు మూసుకొని తపస్సు చేయటం ఒకటే, ధ్యానం చేయటం ఒకటే వస్తుంది. కానీ అసలు ప్రశ్నలే అంతా నేనేం చెప్పిన తర్వాత ప్రశ్న ఎక్కడ వస్తుంది ఇక్కడ? ఎవరిని అడుగుదాం మనం? అందుకని ఋషులంతా మార్కండేయుని అడిగారు. మార్కండేయుడు ఒకటే కదా సాక్షి. మార్కండేయుడు లేకపోతే, మార్కండేయ పురాణం అనేటువంటిది లేకపోతే మనకు కొన్ని పురాణాలు బయటకు వచ్చేవే కాదు. పరమాత్మల సృష్టి అటువంటిది. మార్కండేయుడికి పురాణాల్లో అంత విలువ. పరమాత్ముడే మార్కండేయుడని కూడా చెప్పారు. వ్యాసుడు కూడా మార్కండేయుడిని ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాడు. మనం పూర్వం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీకు అర్థమేంటోంది దీన్ని వింటే. ఆ తపస్సులో ఉండగా ఆయనకు సువిశాలమైన జగత్సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది పరమాత్ముడికి. ఆ సంకల్పం వల్ల అక్కడ ఉన్న జలరాశులు ఎన్ని మాటలు చేశాడో సృష్టి. మనమేదో ఒకే పారి అనుకుందాం కదా, ఒక పారి సృష్టి చేసేసాడని కాదు, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక అడవి ఎంత తగిలిపోయింది అనుకోండి, అడవంతా మొత్తం అగ్నితో, వేళ్లతో సరిగా అక్కడ ఉండే ప్రాణులు కూడా పోయాయి. తర్వాత అక్కడ ఉండే వేళ్ళు కూడా నశించిపోయాయి. ఇంక రాదు, బూదిలో ఈ యొక్క మనకు మొక్క మలసదు అని పరమాత్ముడి సంకల్పం. మళ్ళీ ఆ పర్వతం మీద, అంటే ఆ కొండ మీద మళ్ళీ వాన కురిసి మళ్ళీ చెట్లు మొలుస్తున్నాయి, వేరే చెట్లు మొలుస్తున్నాయి. విచిత్రం, ప్రాణులు అంతకన్నా ఎక్కువైపోతున్నాయి. ఇదే కదా సృష్టి మనకు కనపడుతూ ఉండేది, మన కంటెదురు కనపడుతుంది. అంటే కొంచెం లాజిక్ చెప్పాలి కదా మీకు, అందుకని చెప్తున్నా. పర్వతం మీద కురిసేసరికి ఇప్పుడు ఆయుసు కరిగిపోయి కింద పడిపోతుంది, పడని అయిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. సముద్రం నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, జలప్రళయం అంటాం దాన్ని. కానీ మళ్ళీ అదే ఐసు, హిమము మళ్ళీ పేరుకపోతుంది పైకి. ఎంత విచిత్రం! ఇక్కడి నుంచి తీసుకువెళతాడు, మళ్ళీ పేరుస్తాడు. ఇది కదా సృష్టి. ఇదొక్కటే మనకు చాలా విశేషమైనటువంటి. ఇప్పుడు సముద్రంలో ఎన్నో చేపలు పెడుతున్నారు, కొన్ని కోట్ల 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 కోట్ల, అసలు సంఖ్య కూడా మనం చెప్పలేం. ఇంతైనా కూడా ఆ చేపలు పుడుతూనే ఉన్నాయి మళ్ళీ. ఎంత సృష్టి కదా అది, జగత్ సృష్టి కదా. అందుకని ఇది పుడుతూనే ఉన్నాయి. ఎంత డబల్, ఒకటి తీసుకుంటే ఇంక 2 పుడుతున్నాయి. ఆ పర్వతం మీద అంతేనే, వాన కురుస్తూనే అప్పుడు ఒక చెట్టు కాలిపోతే ఇప్పుడు 3 చెట్లు పుట్టాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఆ విత్తనం ఎవరు వేశారు? సంకల్పం కదా, పరమాత్ముడి సంకల్పం. నారాయణ నారాయణ, హరే కృష్ణ.